నాగభవితతో పాటు వాళ్ళ మమ్మీ కూడా ఉంది. షూటింగ్స్ బాగా జరుగుతున్నాయా? లేకపోతే అయిపోయిందా? మూవీయే జరిగింది మీ దగ్గర. ఉన్నట్టు చెప్పినా నమ్మడం నమ్మకూడదు, అది మీ ఇష్టం. తెలిసింది కదా నీకు కూడా ఏమని? ఫేక్ అని. నాకు తెలియలేదే. ఉన్నదని చెప్పినావు కదా. ఉన్నది ఆయన, నేను తవ్వినా ఆడ లేదు అన్నాడు. లేదు అన్నాడు. పబ్లిక్ చేసినందుకు నేను మాట్లాడడానికి పెట్టాను. అదే పెట్టింది ఒకటైతే ఇంకో రకంగా అయింది. గత జన్మ అనేది ఎవరు నమ్మరు. ఏది ఒక మంచికి పోతే కనుక చెడ్డ ఎదురవుతుంది తప్ప ఒక మంచి అనేది మీరు మీరు అనుకుంటున్నారా? నేను ఫేక్ అని అందరూ ప్రూవ్ చేయాలని బాగా గట్టిగా చేసేసారు. నిజమే కదా. పాలు అంటే నాకు గుర్తుకొచ్చింది. నువ్వు పాలే తాగుతావా ఇప్పటికీ? నేను అప్పుడప్పుడు పాలు తాగుతాను. నెలకి అమావాస్యలు ఎన్ని వస్తాయి మనకి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సిటీ మార్. నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం ఈ యొక్క ఏంటిది దేవత పేర్లు చెప్పుకొని, దేవుడు పేరు చెప్పుకొని కొందరు బిజినెస్లు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మరి అందులో ఇంతకు ముందు కూడా నాగభవిత ఇంటర్వ్యూ చేసినాం. సో నాగభవితతో పాటు వాళ్ళ మమ్మీ కూడా ఉంది. సో వాళ్ళ మమ్మీతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం ఒకసారి. నమస్తే ఆంటీ. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. బాగా జరుగుతుందా? ఏమన్నా బాగా జరగడానికి షూటింగ్స్ బాగా జరుగుతున్నాయా? లేకపోతే అయిపోయిందా? ఏం షూటింగ్? షూటింగ్ చేయడానికి మూవీయే జరిగింది మీ దగ్గర. మూవీయే జరిగింది. తీసిందంతా మూవీయే. మీరు అనుకున్నది మాత్రం అది అయిపోదు. ఓకే, మీరు అనుకున్నట్టు మాత్రం అయిపోదు. మూవీయే కదా మీరు తీసింది. ఏ మూవీ? కెమెరా ఉందా? కదా. కెమెరా లేకుండా కూడా నువ్వు సినిమా తీసి ఒక పెద్ద క్రియేట్ చేసిండ్రు కదా. నేను క్రియేట్ చేయలేదు, ఉన్నట్టు చెప్పినా నమ్మడం నమ్మకూడదు, అది మీ ఇష్టం. అవును, అందుకే మేము నమ్మినాం కాబట్టే మేము తీసుకొచ్చినాము, ఫేక్ చేసినాము. ఓకేనా? ఓకే. తెలిసింది కదా నీకు కూడా. ఏమని? ఫేక్ అని. నాకు తెలియలేదే. తెలియలే? జనాలకు తెలిసింది. అది జనాలు ఎంత తిట్టుకుంటున్నారో అది నీకు కూడా తెలుసు. తిట్టుకోని అండి, తిట్టుకోనియండి. నేను మాత్రం ఆపను అనా? నేను అప్పుడే వెళ్ళి తవ్వుతానని చెప్పలేదే. నేను తవ్వుతానని చెప్పలేదు. ఉన్నదని చెప్పినావు కదా. ఉన్నది ఆయన, నేను తవ్వినా ఆడ లేదు అన్నాడు. లేదు అన్నాడు. నేను తెలుసు ఉన్నది అని నువ్వు చెప్పినాక నేను లేరు అని చెప్పిండ్రు కదా. మరి నేను ఒక నిమిషం, నేను ఈ పాయింట్ లో ఉంది, మీరు తవ్వండి, నేను పక్కన ఉంటాను, నేను తవ్వండి, అక్కడ లేకపోతే మాట్లాడండి అని అన్నా. ఆయన తవ్విన విషయం నాకు తెలియదు ముందుగా. లేదు కదా. నేను చెప్పిన చోట తవ్వింటే మీరు అప్పుడు మాట్లాడాలా? ఆయన వేరే ప్లేస్ లో తవ్విండా? ఆఫ్ కోర్స్. ఆన్ కోర్స్ కాదు. చేసిందే తప్పు. తప్ప పెద్ద నేను చెప్పిన ప్లేస్ లో తవ్వలేదు, పక్క ప్లేస్ లో తవ్విండు అని ఇంకా వాళ్ళపైన ఆరోపణలా? నేను ఎవరిపైన ఆరోపణ చెప్పట్లేదు, కానీ ఒకటే అతను రావద్దు అన్నాడు, మా గుడి దగ్గరికి చెయ్యొద్దు అన్నాడు. అతని గురించి కానీ అతని గుడి గురించి మాట్లాడద్దని నేను మాట్లాడదలుచుకోలేదు. అంతవరకే. అమ్మ చెప్పండి, ఇట్లా చేయడం మీరు చేపిస్తున్నారా లేకపోతే ఆమె మీతో చేపిస్తున్నారా? ఎవరితో ఏం చేపించలేదండి. ఉన్న వాస్తవాలు చెప్తే గనక నమ్మరు. నమ్మనప్పుడు నిజాలకు బయట ఇలాంటివి ఉన్నాయని నిజం బయటకి చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికి మొరపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా నేను కూతురు వెనకేసుకొని వస్తున్నారు ఎవరు చెప్పారండి? కూతురు వెనకేసుకొని వచ్చినండి ఎవరేం చెప్పలేదు. వాస్తవాలు వాస్తవాలు 10 మందికి చూపించాలనుకున్నాం, కానీ ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తారు, నిజాలు నమ్మనప్పుడు, నమ్మకం లేనప్పుడు ఎందుకనేసి మాకు కూడా వదిలేయాలనుకుంటున్నాం. అంటే మీరు ఫిక్స్ అయినరు? మేమేం ఫిక్స్ అవ్వలేదండి. మేమేమి చేసినంత మాత్రం ఆయన రావద్దన్నప్పుడు ఆయన పర్మిషన్ ఉంటేనే కదండి. ఇప్పుడు మేము ఎక్కడికి మేము మళ్ళా ఇంటర్వ్యూ ఇస్తాం మేము చెప్పలేదు. మీరే కదా ప్రెస్ మీట్ పెట్టింది. మరి ప్రెస్ మీట్ దేనికి పెట్టానండి? ప్రెస్ మీట్ పెట్టానండి. దేనికి పెట్టిండ్రు? దేనికి పెట్టారు? ఈ కొంచెం శివరుద్ర గారు మాట్లాడిన దానికి, అశ్విన్ గారు ఎవరో గురించి పబ్లిక్ చేసినందుకు నేను మాట్లాడడానికి పెట్టాను. అదే పెట్టింది ఒకటైతే ఇంకో రకంగా అయింది. పెట్టిన తర్వాత అయిపోయింది, మాట్లాడిన మీరు ఆ రోజు కూడా
ఎవరైతే క్వశ్చన్లు అడిగినరో యాంకర్స్ వాళ్ళకి కూడా ఏం సమాధానాలు కరెక్ట్ గా నేనేం చెప్పలేదు సమాధానం చెప్పలేదండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నువ్వు ఒక ప్రశ్న వేస్తే వాళ్ళకి చెప్తా, నీకు చెప్పే లోపు వాళ్ళకి చెప్పకపోతే ఫేక్ అంటారు. నీకు చెప్తుంటే సమాధానం ఆమె నాకు చెప్పండి. మళ్ళీ మీరు మేము ఎక్కడికి వెళ్ళాము? ఎవరికి ఫోన్ చేసినా కూడా మేము ఇక్కడ లేము, వారం రోజుల పాటు రాము. నేను ఊరికి వెళ్ళాను అనుకున్నా. ఎవరు ఊరు వెళ్ళాను నేను. ఇక్కడ విగ్రహం ఉంది అది అన్ని తెలుసు కదా నీకు. తెలిసినప్పుడు అంత ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా నీకు ఉన్నది కదా, ఎందుకు చేసుకుంటలేవు? అతను ఒకటి నేను ప్రూవ్ చేసుకోవడం ఫస్ట్ నేను ఎవరు ట్రస్ట్ చేయట్లేదు. సెకండ్ వచ్చేసి ఫస్ట్ నిన్ను ఎవరు నమ్మరు. ఫస్ట్ ఎవరిని నమ్మడం కాదు, వాళ్ళు ఎవరు నిన్ను నమ్ముతలేరు. నమ్మడం నమ్మకూడదు అది వాళ్ళ ఇష్టం. అందుకోసం నేను లైక్ తీసుకున్నాను. ఎందుకు లైక్ తీసుకుంటున్నావు? అంత పోరాడిన దానివి. గుడి వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తే చేస్తామన్నా. వాళ్ళు వద్దు అన్నప్పుడు వాళ్ళ ముందర మేము చెప్పినాము. చెప్పిన తర్వాత నువ్వు నేను నీ డోర్ తీస్తాను, నీ డోర్ కొడతా, నువ్వు రామా లోపలి కంటే నేను లోపలికి వస్తా గానీ నువ్వు రావద్దు నా నుండి మాట్లాడంటే వస్తారా? రారు కదా. ఇది కూడా అంతే. ఓకే, ఇప్పుడు ఆమె చెప్పింది ఫస్ట్ నుంచి కూడా అదే అన్నాము. పర్మిషన్ ఆయన నోటి గుండా ఏదైనా చెప్తే కనుక మేము ఇన్వాల్వ్ అవుతాము, లేదంటే మేము రారు. ప్రతి దాంతో కూడా చెప్పాం. ఆయన ఉద్దేశం ఏది ఉందో తెలుసుకోకుండా మేము ఏం చెయ్యాలండి, ఆయన ఉద్దేశం కనుక తెలుసుకుంటేనే మేము డ్రాప్ అవుతామని కూడా మేము చాలా దాంతో కూడా మేము చెప్పాం. నిజంగానే ఉందా విగ్రహం? నిజంగా ఉందని మేము పోరాడాము. ఆయన వద్దన్నప్పుడు ఆయన పర్మిషన్ మా పాప చెప్పింది కాబట్టి. మీ పాప ఏది చెప్తే మీరు అట్లా నమ్ముతారా? నమ్మడానికి ఇప్పుడు నువ్వు ఏది చెప్తే నీ తల్లి నమ్ముతుందా? నువ్వు ఏది చెప్తే నీ తల్లి చెప్పాం కదా. ఇట్లా దేవుడు అందరూ నమ్మరు కదమ్మా ఈ కాలంలో. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు నమ్మరు. ఎందుకంటావా గత జన్మ అనేది ఎవరు నమ్మరు. ఏది ఒక మంచికి పోతే కనుక చెడ్డ ఎదురవుతుంది తప్ప ఒక మంచి అనేది మీరు అనుకుంటున్నారా? మా మంచి కోసం మేము పోరాడినా కానీ ఒకరు ఏమన్నా మేము మోసం చేసినామా? అది చెప్పండి. మేము జనాల నుంచి మేము ఏమన్నా మోసం చేసినట్టే మోసం చేసినాం. మేము జనాల నుంచి ఇట్లా దేవుళ్ళ పేర్లు చేస్తే అది మాకే అవుతుందండి. దేవుళ్ళ పేర్లు చేసే మా కుటుంబమే దెబ్బతింటది. మేము బాగానే ఉన్నాం. మేము దేవుని కోసం మేము పోరాడుతున్నాం. దేవుని కోసం పోరాడేటోళ్ళకు న్యాయము తొందరగా జరగదు. ఎవరికైనా కూడా ఎందుకు జరగదు? దేవుడు నమ్మకం లేదా? నమ్మకం ఉంది. మేము దేవుని మీద నమ్మకం ఉంది. దేవుని మీద నమ్మకం వేసుకొని ముందడుగు వేసినాము. ఓకే, మరి ముగ్గురు కూతుర్లు మీకు. ఇవి ఎందుకు నమ్మి ఆమె చెప్పిన మీరు గత జన్మల కూడా నాకు గుర్తున్నాయని మీ కూతురు అనడము, మీరు నమ్మడము, ఇంకొకరు ఏదో బాయ్ ఫ్రెండ్ అట, పెళ్లి అట, ఇదంతా లేదు మీకు? మాకు సినిమాలాగా మేము అనలేదు. సినిమాలాగా నిజాలు చెప్పితే మీకు సినిమా అనిపిస్తుంది, ఒక నవ్వులాట అనిపిస్తుంది. సరే, మీ కూతురు చెప్పింది కదా గత జన్మల గురించి మాట్లాడు. మీ గత జన్మ గురించి గుర్తుందా మీకు ఏమన్నా? అందరికి వస్తుందండి గత జన్మ. ఇప్పటి వరకు గత జన్మల గుర్తున్నది అని ఇప్పటి వరకు మేము వినలేదు. ఆమెకే ఉన్నది. మరి సమాజంలో ఎవరికి వినలేదు. మరి ఇంతకు ముందు గత జన్మ గురించి నేను ఆమెను అడిగినప్పుడు ఏమన్నది అని అంటే, చాలా మంది నాకు చెప్పిండ్రు గత జన్మలో మాకు ఏం గుర్తు, గత జన్మలో ఏమైతే చేసినామో అది గుర్తుందని ఆమెనే చెప్పింది. రుజువు చెయ్యు అని అంటే మాత్రము ఫోన్ లో యూట్యూబ్ చూపిస్తుంది. అది కాదు. నేను ఈ టీవీ 24 వచ్చిన తర్వాత మా చిన్న తాతలే అతను వీడియోస్ పంపించాడు. ఇవే ఇవి మా అమ్మకు పంపించాను. అదే నేను చూపించాను అంతవరకు. అదే ప్రూవ్ అయిందంట. అది కూడా నాకు తెలియదు. ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత నేను చూసాను వీడియో. ముందు తెలియదు నాకు. అసలు నేను ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత ఇలాంటి నిజంగానే కొంతమంది గుర్తొచ్చి ఇలా చేస్తానని అప్పుడు నేను అనుకున్నా. అంతకు ముందే నాకు ఇవన్నీ గుర్తున్నాయని చెప్పేశాను నేను ఆల్రెడీ. ముందే చెప్పేసినావా? తర్వాత చాలా మందికి ఉన్నదని కూడా అప్పుడు రియలైజ్ అయినవా? సో వాళ్ళ దాంట్లో నేను కూడా ఒకదాన్ని నేను అలా అనుకోలేదు. కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉంటాయా? సో మరి అట్లా గుర్తుండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఉట్టాలా? అది మీ చేతుల్లో ఉంటది. అదే అంటున్నా. అంటే ఎట్లుంటే ఒకసారి నాకు చెప్పవా? నాకు కూడా అట్లా గత జన్మలో నేను ఏం చేసినా అనేది నాకు గుర్తుకు రావాలని ఉన్నది. నాకు అదే గుర్తొచ్చింది నేను చెప్పాను. మీకైనా గుర్తొస్తా నాకు తెలియదు కదా. అదే ఎట్లా వస్తుంది అని నాకు తెలియదు. నాకు గుర్తొచ్చింది, నేను చెప్పాను. నీకు గుర్తొస్తే నువ్వు చెప్పు. నీకు గుర్తు లేకపోతే నాకు గుర్తుకు లేదు అసలు. ఇంకా నిన్నటిదే నాకు ఈ రోజు గుర్తుండదు. గత జన్మ గురించి ఎందుకు? అందుకే గత జన్మల ఎట్లా గుర్తుంటది మనకి అనేది నీకు తెలుస్తుంది కదా అని నన్ను అడుగుతాను నిన్ను. నాది నాకు గుర్తుంటది కానీ మీది నాకు గుర్తుంటది కదా. అదే ఎట్లుంటది అని అంటే మళ్ళీ చచ్చిపోవాలా? నేను ఇప్పుడు చచ్చిపోవాలని చెప్పలేదు. చచ్చిపోయి మళ్ళీ పుడితే ఎప్పుడైతే మీకు చావు వస్తే అప్పుడే చచ్చిపోతారు కానీ ముందు ఎవరు చచ్చిపోరు. చంపేశారు కదా. నాన్నైతే చంపేస్తున్నాడు. అప్పుడు చావాలని చచ్చాను. ఇప్పుడు బతకాలని ఉండదా? ఇప్పుడు బతకాలని ఉందా? ఇప్పుడు దేవుడు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు వెళ్ళిపోతాను. ఉంటాను అనుకుంటే ఉంటాను అంతే. ఎవరైనా పొడిచేసి అప్పటిలాగా గత జన్మలాగా మరి మీరు మంచి థాట్ ఇస్తున్నారు. అందరికి పొడవమని హింట్ ఇస్తున్నారు. అయితే పొడవమని హింట్ ఇస్తున్నారు. నువ్వే చెప్పినావు కదా గత జన్మలో నాకు మా అన్న గత జన్మలో పొడిచారని చెప్పా.
అవును పొడిచారని చెప్పిన చచ్చిపోయినా అని చెప్పిన ఇప్పుడు వచ్చి నేను పొడుస్తానని చచ్చిపోతా అని చెప్పలేదే, అది మీరు హింట్ ఇస్తున్నట్టు అయిందాడ. ఎవరికి? ఎవరికైనా సరే. నిజంగా పొడిస్తే చచ్చిపోతావా? నేను చచ్చిపో. నిజంగా అదే చచ్చిపోవడం నువ్వు నిజంగా లేదు. చెప్పేదానికి కోపం రావాలనో నవ్వు రావాలనో ఏం అర్థమైతలేదు నాకు. నాకే పిచ్చిలేస్తాను నిన్ను చూస్తే. నువ్వు పిచ్చిదాను ఆల్రెడీ అయినావు. నేనే పిచ్చిదాన్ని అవ్వలేదు. తెలివిదానువా? నేను తెలియదా? అతి తెలివి ఎక్కువ నీకు? లేదు. మరి మీ అమ్మని మాట్లాడిస్తలేవు చూసినావా? నువ్వే మీ అమ్మకి నేర్పించినట్టున్నది. మీ అమ్మ నీకేం నేర్పియలే. ఎవరిని చూసి నేర్చుకున్నావు? ఎవరు ట్రైనింగ్ ఇచ్చింది? ఎవరు ట్రైనింగ్? నేను ఎంతమంది ఉన్నారు? ఒక్కరు కూడా లేరు. నేను చూసి ఇప్పుడు ఇంకేమైనా ఎంతమంది వస్తారో అదే భయం మాకు. నన్ను చూస్తా నిజాలు మాట్లాడితే మీరు ఏమదో మాట్లాడుతున్నారు. అబద్ధాలు మాట్లాడితే ఫేక్ అంటున్నారు. అబద్ధాన్ని అబద్ధం అంటే ఫేక్ ఫేక్ అవుతుంది కదా. ఫేక్ అవుతుంది. నిజంగా నువ్వు చేసిందే ఫేక్. నేను చేసినది ఫేక్ కాదు. అందుకే ఇప్పుడు ఆపేసుకుంటున్నాం మొత్తము. అతను వద్దనే నేను ఆపేసాను అంతవరకే. నెక్స్ట్ ఇప్పుడు నీకు ఏమైనా తెలిసిపోతుందా మళ్ళీ వేరే దగ్గర ఎక్కడన్నా ప్లేస్ లో ఉందా? చూడండి నాకు అవి తెలుసు అని నేను చెప్పలేదు. మరి ఎట్లా తెలిసింది నీకు అట్లా? ఏది? విజయనగరంలో ఉందని. అది నాకు చిన్నప్పటి నుంచి వచ్చేది నేను చెప్పాను. చిన్నప్పటి నుంచి వచ్చిందా? ఇది ఒక నిమిషం మీరు మళ్ళీ ఇవన్నీ రిపీటెడ్ గా అడగండి. ఎందుకంటే కనుక చూసే వాళ్ళు కూడా ఏదోలా ఉంది. ఏదోలా ఉంది? మాకేదో నిజంగానే ఉంది నువ్వు చేసిన దానికి. నేనేం చేస్తాను? నీకే అంత చిరాకు వస్తున్నది. చిరాకు కాదు, ఒక్క నిమిషం. మీరు నన్ను నమ్మట్లేదు. నమ్మనప్పుడు నమ్మించాల్సిన అవసరం నాకు లేదు కాబట్టి కామ్గా ఉంటున్నా. ఇంతసేపు మరి ఇంతమంది ఇంటర్వ్యూలో మాట్లాడలేదు, ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. నన్ను ఫేక్ అని అందరూ ప్రూవ్ చేయాలని బాగా గట్టిగా చేసేసారు. నిజమే కదా? నేను వాస్తవం. వాస్తవమా? నాకు ఉండేది నిజం. నాకు గుర్తొచ్చింది నిజం. నమ్మడం నమ్మకూడదు అది మీ ఇష్టం. ఓకే, అలా అని చెప్పేసి మీరు ఫేక్ అనడానికి లేదు, రియల్ అనడానికి లేదు. నువ్వు మాత్రం నిజమే చేసినావు. నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్పిన. ఏంటిది? గదే 9 సంవత్సరాలు, గదే 18 సంవత్సరాలు, గదే చెప్పిన. నాకు చిన్నప్పుడు ఇలా అయిందని చెప్పాను, 18 years ఇలా అయిందని చెప్పాను. అదే తప్పేం కాదే. పాలు అంటే నాకు గుర్తుకొచ్చింది. నువ్వు పాలే తాగుతావా ఎప్పటికీ? లేదు, అప్పుడప్పుడు పాలు తాగుతాను. బిర్యానీ తింటావా? బిర్యానీ తిన్ను. బిర్యానీ తినవా? చికెన్ బిర్యానీ తిన్ను. నిజంగా తిన్ను. విజయనగరంలో బిర్యానీ తినవు? తినలేదు. పక్కా తిన్నాను. పక్కా తినలేదు. బిర్యానీ తినలేదా? తినేది రైస్, పప్పు, కర్రీ ఇవి మాత్రమే తిన్నా. ఓన్లీ వెజ్ తింటావా? వెజ్ తింటా. నాన్ వెజ్ తినవా? తిన్నా. గుడ్లు కూడా తిన్నా. గుడ్లు కూడా తినవా? ఓకే. నెలకి అమావాస్యలు ఎన్ని వస్తాయి మనకి? ఒకటి. పక్కా. మరి అంతకుముందు ఎందుకు చెప్పలేదు? కావాలని చెప్పలేదు. అప్పుడు ఎందుకు? అప్పుడు తెలియదని కాదు, అందరు ఫేక్ అని అంటున్నారు కదా. ఏ తెలుసుకోకుండా ఫేక్ అన్నందుకు సరే ఇంకా చెప్పి కూడా వాళ్ళకి నేను ఎంత చెప్పినా సరే. ఇప్పుడు ఫేక్ అనేది పక్కకు పెట్టు. అప్పుడు అంతకు ముందు ఇంతకుముందు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఏ ఇంటర్వ్యూ గురించి మాట్లాడుతున్నారు? నువ్వు ఇచ్చిన ఇంటర్వ్యూస్ గురించి. ఫస్ట్ ఇచ్చిన దాంతో వాళ్ళు అడగలే కదా ఎన్ని పౌర్ణమి సినిమాస్ అని. తర్వాత తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. తర్వాత తెలుసుకుని ఇప్పుడు ఆన్సర్ చెప్పిన. లేదు. అంతేనా? కాదా? ఓకే. అమ్మ చెప్పండి, ఏం జరిగింది ఏంటిది మీరే చెప్పండి. ఇంకా నిరూపిస్తా అని చెప్తారు కదా. సరే మీరు నిరూపిస్తా అని చెప్తున్నారు కదా. వాళ్ళు వద్దనుకున్నప్పుడు, వాళ్ళ పర్మిషన్ లేనప్పుడు మేము కూడా వద్దనుకున్నాం, మేము రాము అని చెప్పేసాం. ఆ గుడి గురించి మేము ఆలోచించాము, ఆ విగ్రహాలు డ్రాప్ అయిపోయాము అని వాళ్ళకి చెప్పేసాము. ఓకే. అంతే. సో దాని గురించి ఇప్పటికే క్లోజ్ చేద్దామని ఫిక్స్. అక్కడ వరకు వస్తే మీడియా కనుక వాళ్ళు పర్మిషన్ ఇస్తే మేము చేయకపోతే మమ్మల్ని అడగండి. వాళ్ళు పర్మిషన్ అయినప్పుడు మేము రామనుకున్నాము, వద్దనుకున్నాము. ముందుది ఫస్ట్ రాకముందు నేను అన్నింది వచ్చింది కాబట్టి మాట్లాడినాం. వాళ్ళు వద్దన్నారు, మేము వద్దనుకున్నాం. ఇప్పటికి క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారా? ఓకే. దాని గురించి మళ్ళీ టాపిక్ తీసుకురావడం, మళ్ళీ వెళ్ళడము ఏం లేదు, ఇక ఏం లేదు. సో ఇప్పుడు నిజంగా నా అమ్మాయికి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒకటి చెప్పారా? అంటే ఇప్పటి వరకు ఏదైతే చెప్పిందో విజయనగరంలో ఇట్లాంటి అన్ని క్లోజ్ చేస్తా అన్నారు కదా. సో నెక్స్ట్ అమ్మాయి ఆలోచన నెక్స్ట్ కూడా తను ఫస్ట్ కూడా ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూలు కూడా చెప్పింది, ఇది క్లియర్ అయిపోయిన తర్వాత నేను స్టడీ మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను, నేను స్టడీ అంటే నాకు ఇష్టము, నేను చదువుకుంటాను అనింది. తను ట్రై చేస్తాను, ఇప్పుడు చదువుకోవడానికి ట్రై చేస్తా, చదువుకుంటా అంటే నేను చదివడానికి మేము సిద్ధమే. ఇప్పుడు మేము మొదటి నుంచే చదవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఆమెకు అది అవ్వలేదు, ఎందుకంటే చదివినప్పుడల్లా తనకి హెడేక్ రావడం,
అలా జరిగింది. అంటే ఎందుకు డాక్టర్లు అట్లా కూడా వద్దన్నారు. ఎందుకు అట్లా రావడం చదువుకునేటప్పుడు అంటే headache తనకు ఈ గుర్తుకు వస్తున్నాయి. అంటే మనం ఏది మనం చూస్తున్నా రాస్తున్నా కూడా రావడం? కళ్ళ ముందర కొన్ని విజువల్స్ కనిపించడం జరిగేది. ఆ టైంలోనే డాక్టర్ మీకు చిన్నప్పుడు ఏమని చెప్పింది? ఎట్లాంటి విజువల్స్ కనిపించినాయని మీకు చెప్పింది ముందు? విజువల్స్ అంటే అక్కడ గొడవ జరిగేటి కానీ Hmm. వాళ్ళు పిలవడం కానీ నన్ను రాని చేతి పట్టుకొని తీసుకుపోవడం కానీ Hmm. అలా జరిగేటివి. Hmm. ఇంకా డాక్టర్లు కూడా మేము చూపించినప్పుడు సీనియర్ డాక్టర్ అంటే చీఫ్ డాక్టర్ ఓకే. ఆయనతో కూడా మాట్లాడింది ఇట్లే మాట్లాడినప్పుడు ఆ డాక్టర్ కూడా తను స్టడీ చేయాలనుకుంటే చదివించండి, Hmm. లేదంటే కనుక మీరు ఫోకస్ పెట్టద్దు అని చెప్పారు. ఆ అమ్మాయి ఇష్టము, Hmm. హెడ్ఏక్ వస్తుంది అవి తనకు కనిపిస్తున్నాయి అంటున్నా కదా, తనకు ఎప్పుడైతే చేంజ్ అయితే గనక మీరు వదిలేసేయండి అన్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లనే జరుగుతుంది. ఎట్లా ఇప్పుడు అదే స్టడీస్ ఇంకా పైన కాన్సన్ట్రేషన్ దేవుని మీద భారం ఇప్పుడు నుంచి మేము మొదటి నుంచి మేము దేవుని మీద భారం వేసుకొని ముందుకు వెళ్ళినామండి. ఇప్పుడు కూడా మేము ఫస్ట్ నుంచి మాకు ఇలా ఉండాలా, ఇలా లైఫ్ ఉండాలా, మేము ఏవద్దు ఏ తల్లి కోరుకోదు. అందరిలాగా పిల్లలు చదువుకోవాలా, బాగుండాలి, ఉద్యోగం వస్తుందా రాదా అనేది తర్వాత. అందరి పిల్లల్లాగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు. నా ప్రయత్నాలు అన్ని చేసినప్పుడు తనకు అల్లాగా ఉన్నప్పుడు నేను కూడా ఏం చేయలేను కదా. ఇప్పుడు కూడా తనకు అల్లాగా ఉందంటే నేనేం చేయలేను. చదువుకోవడానికి అమ్మవారు గాని మా ఇంటికి కులదేవుడు గాని సుబ్రహ్మణ్య స్వామి ఆయన సరే ఆయనకు అనుగ్రహం ఉండి ఆమె మళ్ళా దారి ఉండాలనుకుంటే చూపిస్తే చదువు ముందుకు వెళ్తాది. అది మేము చదివిస్తా నేను ముందుకు వెళ్తా నేను ఎక్కడ నేను చెప్పలేదు. భగవంతుని భారం. ఓకే. ఇంత ఇష్యూ అయింది కదా అంటే సో తర్వాత ఫ్యూచర్ లో ప్రాబ్లం వస్తుంది ఏం అనుకుంటున్నారు? ప్రాబ్లం వస్తుందని అంటే పెళ్లి విషయంలో అయినవ్వండి, పెళ్లి విషయంలో తను చెప్తున్నా కదా దేవనాజ్ఞ ఎట్లా ఉంటే అట్లా వెళ్తా నేను. ఓకే. ఒకరు పెళ్లి జరగకపోతే పెళ్లి జరగకపోతే అంటే జరగదనేది జరిగేదనేది పైన నిర్ణయించుంటారు కదా. అంటే నార్మల్ గా ఇప్పుడు అందరికి తెలిసి ఉండొచ్చు అందరూ కదా. తెలిసి ఉండొచ్చు. నార్మల్ గా ముందుకు కొన్ని ఇట్లాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ముందుకు రారు. అదే చెప్తున్నా కదా దేవనాజ్ఞ లేనిది ఏది జరగదని చెప్తున్నా కదా. శివనాజ్ఞ లేని చీమనే కుట్టదు అంటారు. ఆయన అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఒక ఆడపిల్లకైనా ఇప్పుడు పుట్టేది గిట్టేది అనేది శివుని చేతిలో ఉంటది. రాత అనేది బ్రహ్మరాత రాస్తాడు. ఆయన రాతలో ఈయన చేతిలో ఉన్నది లేకపోతే లేదని మీ ఉద్దేశం అంతే. ఓకే. సో ఇప్పటికైతే ఇక మీరు ఆ విషయాన్ని క్లోజ్ చేద్దామని ఫిక్స్ అయింది. అవును. ఓకే. థ్యాంక్ యూ భవిత. థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ. ఓకే. సో చూసారు కదా. సో ఇప్పటికైతే ఇంత ఇష్యూ జరిగింది. అది ఫేక్ రియల్ అయితే మనకి ఇంకా తేలలేదు. సో ముందైతే విజయనగరంలో అలాంటిది జరిగింది. సో అక్కడ కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. సో మేము ఇప్పటికే డ్రాప్ అయిపోతున్నాం అని అయితే చెప్పడం జరిగింది.